అర్జునుడి కోసం దాచిపెట్టిన సర్పముఖాస్త్రాన్ని కర్ణుడు బయటికి తీశాడు. నేరుగా అర్జునుడి కంఠానికి గురిపెట్టాడు. కానీ గురి కొంచెం కిందుగా ఉండడం గమనించాడు శల్యుడు. అప్పుడు శల్యుడు కర్ణుడితో, కర్ణ, నీ గురి తప్పుతూ ఉంది. అర్జునుడి కంఠానికి నేరుగా గురిపెట్టు అని చెప్పాడు. తన గురినే అనుమానించిన శల్యుని చూసి కోపంతో కర్ణుడు ఇలా అన్నాడు, శల్య, నా గురిని అనుమానించే హక్కు నీకు లేదు. చూస్తూ ఉండు, ఈ అస్త్రధాటికి అర్జునుడి తల తెగి నేల మీద పడుతుంది. ఇలా అంటూనే సర్పముఖాస్త్రాన్ని ప్రయోగించాడు. తమ వంక నిప్పులు కక్కుతూ వస్తున్న సర్పముఖాస్త్రాన్ని చూశాడు కృష్ణుడు. వెంటనే తన బలాన్ని ఉపయోగించి రథాన్ని భూమిలోకి 5 అంగుళాలు కుంగిపోయేట్లు తొక్కాడు. కర్ణుడు అర్జునుడి కంఠానికి పెట్టిన గురి తప్పింది. అర్జునుడి తల మీదుగా దూసుకుపోతూ అర్జునుడి కిరీటాన్ని ఎగరగొట్టింది. ఈ కిరీటాన్ని బ్రహ్మదేవుడు దేవేంద్రుడికి ప్రసాదించాడు. ఆ కిరీటాన్ని నాగాస్త్రం ధ్వంసం చేసింది. వెంటనే అర్జునుడు ఒక తెల్లని పాగాను తన తలకు కిరీటం బదులుగా చుట్టుకున్నాడు. ఆ నాగాస్త్రం అర్జునుడి కిరీటాన్ని నేల మీద పడగొట్టి మరలా అర్జునుడి వైపు వేగంగా దూసుకు